పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి పలాస నుంచి శ్రవణ్ అందిస్తారు లైవ్లో. శ్రవణ్, పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? పరమేశ్, శ్రీకాకుళం జిల్లాలో మరికొద్ది గంటల్లో పవన్ కళ్యాణ్ రానున్నారు. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటన ఖరారు కావడం, ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాక్ కోసం ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది జన సైనికులు వేచి చూడడం చూస్తున్నట్లయితే ఈ ప్రాంతమంతా కూడా పూర్తిగా పండగ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. అయితే దాదాపుగా కూడా నిన్న పవన్ పర్యటన రావాల్సి ఉంది. అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పర్యటనని ఇప్పటికే అధికార పార్టీ అధికారులతో అడ్డంకులు వేసుకుని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ రోజు పవన్ పర్యటన పూర్తి స్థాయిలో ఖరారైంది. అయితే ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో పలాస నియోజకవర్గ పరిధిలో పవన్ బహిరంగ సభ నిర్వహించున్నారు. అక్కడి నుంచి నేరుగా పాతపట్నం 12 గంటల సమయంలో నిర్వహించనున్నారు. పాతపట్నం బస్టాండ్ వద్ద కూడా పర్యటన నిర్వహించిన అనంతరం అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్లి అక్కడ దాదాపు కూడా 2 గంటల సమయంలో జనసేన పార్టీ అభ్యర్థుల తరపున కూడా ప్రచారం నిర్వహించనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు, అన్ని నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి జన సైనికులంతా కూడా భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మన ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ రాకకి దాదాపుగా కూడా 10 గంటల సమయం ఉన్నప్పుడు కూడా ఇప్పటికే దాదాపు 6 గంటల సమయం నుంచి ఉదయం నుంచి కూడా భారీగా జన సైనికులతో పాటు కూడా పెద్ద ఎత్తున మహిళలు కూడా తరలి వస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు భారీగా మహిళలంతా కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అయితే మనం కాశీబుగ్గ సభా ప్రాంగణం వద్ద ఉన్నాం. అయితే మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే సభా ప్రాంగణానికి స్వచ్ఛందంగా ఉద్యాన ప్రాంతం నుంచి భారీగా జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా తరలి వస్తున్నటువంటి దృశ్యాలను ఇప్పుడు మనం ప్రస్తుతం లైవ్ లో చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మనం చూడొచ్చు, మన సభా ప్రాంగణం వద్ద అయితే మనం ప్రస్తుతం ఉన్నాం. ఈ సభా ప్రాంగణంలో దాదాపుగా కూడా 1,00,000 మంది ఇక్కడికి వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఇచ్చాపురం, టెక్కలి, పలాస నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జన సైనికులు, పవన్ అభిమానులు, అలాగే అభ్యర్థికి సంబంధించినటువంటి సామాజిక వర్గ ప్రజలు, మహిళలు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాంతానికి వచ్చి చేరుకున్న నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే ఇక్కడ కోలాహలంగా మారింది. పెద్ద ఎత్తున పవన్ రాక్ కోసం వేచి చూడడంతో పాటు కూడా సభా ప్రాంగణాన్ని కూడా పూర్తి స్థాయిలో ముస్తాబు చేసినటువంటి దృశ్యాలను కూడా మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడికి ఈరోజు టెక్కలి అలాగే ఇచ్చాపురం నియోజకవర్గంతో పాటు కూడా ఒరిస్సాకు సంబంధించినటువంటి చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పలాస నియోజకవర్గానికి ఒరిస్సా కాస్త ఆనుకుని ఉన్న నేపథ్యంలో ఒరిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా మహిళలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే విద్యార్థులు కూడా భారీగా వస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక్కడ బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ పలాస నియోజకవర్గానికి సంబంధించి జనసేన నాయకులు ఆల్రెడీ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని అడిగి ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు, దాదాపుగా ఈ సభా ప్రాంగణానికి ఎంతమంది వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మీరు చెప్పండి సార్, మీరు ఎప్పుడు ఇక్కడికి రావడం జరిగింది, అసలు ఈ సభకి ఎంతమంది జనాలు వచ్చే అవకాశం ఉందంటారు? మేము నైట్ జనసేన అధినేత పర్యటన కోసం రాత్రి 12 గంటల నుండి ఇప్పటి వరకు చూస్తున్నాం. 1,00,000 పైగా వస్తారు. ముఖ్యంగా స్వచ్ఛందంగా వచ్చే అభిమానులు, కార్యకర్తలు వస్తారు. మేము ఎవరిని పిలవం. పవన్ కళ్యాణ్ పర్యటన అంటే ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలకు వచ్చినటువంటి ఆయనపై నమ్మకం ఉన్నటువంటి స్వచ్ఛందంగా వస్తారు. భారీగా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తాం. ముఖ్యంగా ఏదైతే మేము అనుకుంటున్నామో మా ఓట్ బ్యాంక్ అనేది ఈ 2019లో మా పవర్ ఏంటి అనేది తెలియజేస్తాం. పక్కాగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం. జై జనసేన, జై హింద్. అయితే మీరు చెప్పండి, మీరు ఎప్పుడు రావడం, ఇక్కడికి ఎంతమందితో వచ్చారు, ఇక్కడికి ఎన్ని గంటల సమయంలో రావడం జరిగింది? మేము మార్నింగ్ 6 గంటలకు వచ్చామండి. పలాస, టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గం నుండి సుమారు 1,00,000 మంది వచ్చి కార్యక్రమం జయప్రదం చేస్తాం. పవన్ కళ్యాణ్ ఆశయాలు ఈ రోజు మేమేంటని తెలియజేస్తాం. అయితే మనం చూస్తున్నాం. అయితే ఉదయం 6 గంటల సమయం నుంచే పక్క నియోజకవర్గాల నుంచి కూడా భారీగా ప్రజలంతా కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా 10 గంటల సమయంలో పవన్ కళ్యాణ్ రావస్తున్నారు అని తెలుసుకుని భారీగా మహిళలు కూడా అక్కడికి వచ్చి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మహిళలు కూడా పవన్ రాక్ కోసం వేచి చేస్తున్నారు. అలాగే వృద్ధులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు కూడా పూర్తి స్థాయిలో నచ్చి సభా ప్రాంగణం వద్దకు వచ్చి పవన్ కళ్యాణ్ కోసం పూర్తి స్థాయిలో వేచి చూస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మహిళలతో పాటు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘం నాయకులతో పాటు కూడా ఈ ఉద్యాన ప్రాంతంలో ప్రథమంగా ఉన్నటువంటి కిడ్నీ రోగులు కూడా ఈ పవన్ సభకు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారంటే ఇక్కడ పవన్ తాలూకా అభిమానులు ఏ విధంగా ఉన్నారనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఉంది. అయితే
అంతేకాకుండా దాదాపుగా కూడా ఈ సభకి 1,00,000 మంది ప్రజలు ఈ సభకి హాజరయ్యే అవకాశం ఎక్కువగా ఉండడంతో ఆ పోలీస్ యంత్రాంగం కూడా ఆ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే ఇప్పటికే ముమ్మరం చేసిందని చెప్పవచ్చు. అయితే సభా ప్రాంగణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోకుండా భారీ ఎత్తున కూడా వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కట్టుదిట్టం చేసేందుకు ముందుగానే పోలీసు బలగాలను కూడా పెద్ద ఎత్తున కూడా రంగంలోకి దించిందని మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఈ సభ అనేది శ్రీకాకుళం జిల్లాలోనే చాలా కీలకమైనటువంటి సభని కూడా మనం చెప్పవచ్చు. అయితే ప్రధాన పార్టీలతో పాటు ధీటుగా ప్రజా సమస్యలపై పోరాటం చేయడంతోనే కాకుండా ప్రధాన పార్టీలు చేస్తున్నటువంటి ఎటువంటి కుట్ర రాజకీయాలు చేస్తున్నారో వాటన్నింటినీ కూడా ఇప్పటికే జనసేన భగ్నం చేసింది. ప్రజా సమస్యలపైన కూడా అలుపెరగైన పోరాటం చేస్తూ శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా ఈ శ్రీకాకుళం జిల్లా ముద్దుబిడ్డగా కూడా పేరు సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతే పవన్ కళ్యాణ్కి శ్రీకాకుళం జిల్లాలో ఎటువంటి ఆదరణ లభిస్తుంది అనేది కూడా మనకు చాలా స్పష్టమవుతుంది. అయితే జనసేన నాయకులు అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా కూడా 10 అసెంబ్లీ స్థానాలకి 10 అసెంబ్లీ స్థానాలకు కూడా కైసం చేసుకునే వరకు కూడా మేము లక్ష్యాన్ని విడిచిపెట్టాం, పవన్ కళ్యాణ్కి అండగా నిలుస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రస్తుతం మనతో పలాస నియోజకవర్గానికి చెందినటువంటి జనసేన నాయకులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అయితే మీరు చెప్పండి సార్, ఈ పలాస నియోజకవర్గంలో ఈ రోజు పవన్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ వల్ల ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ టీడీపీలో ఎటువంటి ఆలోచన ఉండబోతుంది, అసలు వీటికి ఎటువంటి ఎన్నికల్లో ఎటువంటి ప్రజలు ఏ విధంగా వాళ్ళని గౌరవించే అవకాశం ఉంది, అసలు జనసేన పార్టీని ఏ విధంగా పట్టం కట్టబోయే అవకాశం ఉందంటారు? ఏ రోజైతే ఉద్దాన సమస్య గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారో ఆ రోజే ఈ శ్రీకాకుళం జిల్లా తన సొంత ఇల్లులాగా జనసేన తన సొంత ఇంటి బిడ్డలాగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ అంటే మా సొంత ఇంటి బిడ్డలాగా చూసుకుంటున్నారు. ఏ రోజైతే ఆయన పలాసలో గత సంవత్సరం పర్యటించారో ఆ రోజే పలాస నియోజకవర్గం జనసేన కైవసం చేసుకుందండి. ఆ రోజే ఈ రోజు నిన్న యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం అవ్వాలి, కానీ కొన్ని వాళ్ళు అంటే అధికారులు ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ పర్యటనని వాళ్ళు మనం పర్మిషన్ అడిగినా సరే ఇవ్వకుండా ఆపడం ప్రయత్నం చేశారు. అయినా సరే ఈ రోజు ప్రజల కోరిక మీద ప్రజలు కోరుకుంటే ఎవరు ఆపలేరు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ప్రతిపక్షం పాలక పక్షం గుండెల్లో రైలు పరిగెడుతుంది. ఈ ఆల్రెడీ పలాస నియోజకవర్గం జనసేన కైవసం చేసుకుంటుందని వాళ్ళు కూడా తెలిసిన విషయమే. కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ వస్తే ఇక్కడ ఇంకా మాకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి డిపాజిట్లు కూడా మిగలవనే పరిస్థితి వాళ్ళకి అర్థమైంది. అలాగే ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దాన సమస్యల్లో కానీ తిత్లీ తుఫాన్ వచ్చే సమయంలో కానీ జనసేన పార్టీ అందించిన సహాయం, పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన గుణం ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకుని ఆయనకి ఉన్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ వస్తే దాదాపు 1,50,000 మంది స్వాగతం పలకడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి, టెక్కెలి నియోజకవర్గం నుంచి, అలాగే పలాస నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన రాకతో ఇక్కడ అవినీతి తుడిచిపెట్టుకుపోతుంది. కేవలం నెక్స్ట్ రాబోతుంది కూడా రామరాజ్యం. పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ఒక కొత్త రాజకీయానికి నాంది పలికారు. ఆ రాజకీయం ఈ రోజు మళ్లీ పునరావృతం అవుతుంది. పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే ప్రతిపక్ష గుండెల్లో రైలు పరిగెడుతుంది, పాలకపక్ష గుండెల్లో రైలు పడుతుంది. ఆ జనసేన జెండాను చూస్తే వాళ్ళకి భయం పట్టే పరిస్థితి ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ రావడం, అలాగే ఇక్కడ పలాసలో తిత్లీ తుఫాన్లో ఇప్పటికీ ఇంకా బాధపడుతున్న ప్రజలందరి గురించి మాట్లాడటం కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాకతో 1000 కళ్ళుతో ఉద్దాన ప్రాంత ప్రజలు, వృద్ధులు, మహిళలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆయన రాకతోనే ఈ రోజు విజయం తెలిసిపోతుంది పలాస కాన్స్టిట్యున్సీలో. అయితే ముఖ్యంగా ఇక్కడ చాలా మంది వికలాంగులు కూడా తెల్లారు ఉదయం నుంచే మాత్రమే ఇక్కడ పవన్ కళ్యాణ్ కోసం వేచి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. భారీగా వికలాంగులు కూడా వచ్చి పవన్ కళ్యాణ్కి తమ యొక్క మద్దతుని తెలుపుకునేందుకు కూడా ఉదయం నుంచే ఇక్కడ వేచి చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అసలు ఈయన ఉదయం 6 గంటల సమయం నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాక్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈయనతో మాట్లాడే ప్రయత్నం కూడా మనం చేద్దాం. అయితే మీరు చెప్పండి సార్, ఇలాంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు ఎందుకు రావడం జరిగింది? అసలు పవన్ కళ్యాణ్ ఆశయాలు ఏంటి, ఆలోచనలు ఏంటి, అసలు వికలాంగుల కోసం ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏంటి, అవి మీ దృష్టికి ఏమైనా వచ్చాయి? నమస్తే, నా పేరు సంతోష్, ఇచ్చాపురం నుండి వచ్చాను. నేను పోరాడుతున్నానంటే నేను సరిగ్గా నిల్చోలేను, నడవలేను, కానీ పవన్ కళ్యాణ్ కోసం కానీ మాత్రం పోరాడుతున్నాను. అది మా పార్టీ మారాలి, అంటే మా జీవితాలు మారాలి, మాకు ఇంకొక 25 సంవత్సరం బాగవ్వాలి,
మా పరిపాలన అందంగా ఒక రాజకీయం అంటే పాలిటిక్స్ జీరో పాలిటిక్స్గా ఇంకా ఒక 25 సంవత్సరం గడిపితే మేము సరదాగా ఉంటాము. మా పిల్లలు కూడా భవిష్యత్తులు బాగుంటాయి అనుకుని మేము పోరాడుతున్నాం. నేను కూడా ఇక్కడికి రావడం కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్కి దగ్గరుండి చూడాలనుకుని ఒక ఆశతో వచ్చాను. పవన్ కళ్యాణ్ గారితో ఒక 5 నిమిషాలు మాట్లాడుతున్నాను. అది కూడా టైం ఇస్తే, అది కూడా మీరు మాట్లాడిస్తే నేను నా బాధ నేను చెప్పుకుంటాను. అయితే ముఖ్యంగా చెప్పండి, వికలాంగుల కోసం పవన్ కళ్యాణ్ గారు అనేక సంక్షేమ పథకాలని తీసుకురావడం జరిగింది. అలాగే ఆ పెన్షన్తో 10,000 రూపాయల పెన్షన్తో పాటు కూడా మీలాంటి వికలాంగులకి పూర్తి స్థాయిలో ఒక మనిషిని కూడా తోడు పెట్టుకునే విధంగా పూర్తిగా కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది కదా. అలాంటి పరిస్థితుల్లో మీరు ఏమని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ పైన? 10,000 పెన్షన్ తీసుకుంటే అది మన భవిష్యత్తులో బాగుండదండి. 10,000 పెన్షన్ గురించి నేను రాలేదు. నేను వచ్చింది ఏంటంటే మా మార్పుల కోసం ఆరోగ్యం, తర్వాత చదువులు ఇలాంటివి ఇవ్వాలి, కానీ లంచాలు వద్దండి. 10,000 పెన్షన్ కూడా లంచమేనండి. అవి అంత కాకుండా మన భవిష్యత్తు బాగా ఉండాలంటే పవన్ కళ్యాణ్ రావాలి. జై జనసేన. జై జనసేన. పవన్ కళ్యాణ్ నాయకత్వం. మీరు చెప్పండి, అసలు మీరు ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్న పరిస్థితి ఉంది? ఇప్పటికీ ఏదైనా ఆరోగ్యం ఎవరిదైనా బాగుండాలంటే మెడికల్కి వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు అవుతుంది. 10,000, 10 లక్షలు, 20 లక్షలు ఖర్చులు అవంతా పేదవాళ్ళు భరించలేదు కదండి. నేను ఎన్ని దగ్గర తిరిగాను, క్యాన్వర్సింగ్ కూడా వెళ్ళాను. అక్కడ కూడా ప్రాబ్లమ్స్ చూశాను. ప్రతి ఒక్కరికి ఇల్లు లేదు, ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఇప్పటికీ పెన్షన్ కూడా లేదు. అలాగా బుద్ధులకు చూసాము, హ్యాండిక్యాప్లు చూసాము. ఇప్పటి వరకు పెన్షన్లు కూడా పెట్టలేదు హ్యాండిక్యాప్లకి. దాని గురించి ఒక నిమిషం నేను పవన్ కళ్యాణ్తోనే మాట్లాడాలి, ఇవంతా చెప్పుకోవాలనుకుని నేను వచ్చాను. అయితే ఇప్పుడు చూస్తున్నా కేవలం పవన్ కళ్యాణ్కి మద్దతు తెలపడంతో పాటు కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఏవైతే పూర్తి స్థాయిలో పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సక్రమంగా చేయాలి. అయితే వికలాంగులకు ఇప్పటికే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. పవన్ కళ్యాణ్ 25 ఏళ్ల జీవితాన్ని ఇస్తానంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి మేమంతా మద్దతు తెలుపుతామంటూ కూడా ఆ వికలాంగులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దాదాపు 6 గంటల సమయం నుంచే ఉదయం వచ్చి ఆ పవన్ కళ్యాణ్ రాక్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళ సమస్యలు కూడా మరొకసారి పవన్ దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా వీళ్ళు సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఆ శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన మరికొద్ది గంటల్లో సాగనున్న నేపథ్యంలో భారీగా జనసేన కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నటువంటి ఆ పరిస్థితి కూడా మనకు ప్రస్తుతం కనిపిస్తుందని చెప్పవచ్చు. పరమేష్, శ్రవణ్, అంటే వివిధ ప్రాంతాల నుంచి, అంటే శ్రీకాకుళం జిల్లాలోని పూర్తిగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి వివిధ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సైనికులు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అడ్డంకులు సృష్టిస్తున్నారన్నటువంటి బ్రేకింగ్స్ తాజా సమాచారం అందుతోంది. ఏంటి అసలు దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి అంటే ఏం చెప్తున్నారు జన సైనికులు? అయితే ప్రస్తుతం అయితే మాత్రం నిన్నటి నుంచే పవన్ కళ్యాణ్ రాకతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనటువంటి అధికార పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో పవన్ రాకను అడ్డుకునేందుకు ఆ పూర్తి స్థాయిలో సన్నాహాలు నిన్నటి నుంచే ప్రారంభించారు. అయితే అందులో భాగంగానే అధికారులతో పావులుగా వాడి నిన్న పవన్ కళ్యాణ్ పర్యటన కూడా పూర్తిగా రద్దు చేయించినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పుడు కూడా ఆ ప్రజా సమస్యలపై అలుపెరగిన పోరాటం చేసిన పవన్ కళ్యాణ్ ఆ పూర్తి స్థాయిలో ప్రజల మధ్యనే నేను ఉంటా, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శ్రీకాకుళం జిల్లా వాసులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటానని చెప్పడంతో పాటు కూడా అభ్యర్థులతో పాటు కూడా ప్రచారాన్ని కూడా నిర్వహిస్తానని ప్రకటించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఆ గ్రామ పంచాయతీల్లోనూ గ్రామాల్లోనూ అటుపక్క స్వచ్ఛందంగా వస్తున్న యువకులపైన కూడా నైతికంగా మానసికంగా కూడా ఆ పూర్తి స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయినప్పుడు కూడా ఈ నైతిక దాడులకు కానీ మానసిక దాడులకు కానీ ఎటువంటి భయభ్రాంతులకు కూడా గురి చేయకుండా జనసేనాని అండతో జన సైనికులు ఒక అడుగు ముందుకేసి ఈ సభా ప్రాంగణంగా చేరుకున్నటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది. అయితే అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి ఒక మహిళ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఆ ఆవిడని అడిగి అసలు జనసేన సభకు వచ్చేటప్పుడు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. అయితే చెప్పండి మేడం, ఇప్పటికీ ఆ జన సైనికుల్ని ఈ సభా ప్రాంగణానికి రాకుండా అనేక ప్రాంతాలు అడ్డుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకు ఎలాంటి ఆ పరిస్థితి ఏర్పడింది? అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆశ. నేను శ్రీకాకుళం పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. ఆల్రెడీ మాకు నామినేషన్ రోజే ప్రతిపక్షం అధికార పక్షం గుండెల్లో రైలు పరిగెట్టేలా మా జన సైనికుల తాకిడికి అందరూ భయభ్రాంతులు గురయ్యారు. అందువల్ల ఈ రోజు రాకుండా అన్ని చోట్ల అడ్డుకుంటున్నారు. మాకు 1,00,000కు పైగా మహిళలే ఓట్ బ్యాంక్ ఉందని మేము ఈ సభాముఖంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. ఇంకెవరు అడ్డుకునేది అనేది ఇంకా వాళ్ళు చేతకనితనం బట్టి ఆధారపడి ఉంటుంది. జై జనసేన, జై హింద్.
అయితే మీరు చెప్పండి మేడం, అయితే ఇప్పటికే భారీ ఎత్తున కూడా ఈ సభా ప్రాంగణానికి మహిళలు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సభకి దాదాపుగా మహిళలు ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉందంటారు? చెప్పాను కదండి, ఆల్రెడీ 1,00,000 పైగా ఓట్ బ్యాంకింగ్ ఉంది. మహిళలు అయితే ఇంకా వాళ్ళకి అవసరం లేదు, అభిమానం బట్టి చాలా మంది మేము వస్తాం ముందుకు వస్తున్నారు. ఊహించినక్కర్లేదు, వేలల్లోనే వస్తారని మేము అనుకుంటున్నాం. అయితే ప్రస్తుతం చూస్తున్నాం ఈ సభకి ఆ మహిళలు కూడా భారీగా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏమైనప్పటికీ కూడా ఆ పూర్తి స్థాయిలో ఈ పలాసలో నిర్వహిస్తున్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి భారీ ఎత్తున కూడా మంచి స్పందన కూడా వస్తుంది. అయితే గ్రామాల్లో కాస్త చిన్న అవకతవకలు అడ్డంకులు పెట్టినప్పుడు కూడా ఆ పూర్తి స్థాయిలో అవన్నీ కూడా అధిగమించి ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా అయితే మాత్రం జన సైనికులంతా కూడా పాటుపడుతూ అనుక్షణం ప్రజా సమస్యల మీద పోరాటం చేయడమే కాకుండా ఈరోజు పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలికేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మరికొద్ది గంటల్లో మాత్రమే పవన్ కళ్యాణ్ ఈ సభా ప్రాంగణానికి చేరుకున్న నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా కూడా 5,000 మంది 10,000 మంది జనాలు కూడా వచ్చి ఇక్కడ వేచి చూస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది. అంటే మరో 2-3 గంటల్లో దాదాపుగా కూడా ఎంతమంది జనాలు వస్తారనేది కూడా ఒక అంచనాకు కూడా పూర్తి స్థాయిలో వేలినటువంటి ఆ పరిస్థితిలో ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా ఆ పవన్ రాక్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి ప్రజానికానికి పవన్ ఈ ప్రాంతంలో సమస్యలపైన మరోసారి ప్రస్తావించనున్నారా, లేకపోతే ఈ సమస్యల్ని ఏ విధంగా అధికారంలోకి వస్తే పరిష్కరించబోతున్నారు, లేకపోతే ఈ సమస్యల పట్ల ఏ విధంగా స్పందిస్తారు, ఎటువంటి పథకాలని ఈ ప్రాంతంలో అన్ని విషయాలు తెచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఎటువంటి పథకాలని ప్రవేశపెట్టబోతున్నారు, ప్రజలకి ఏం చెప్పబోతున్నారు అనే అంశాలపైన కూడా కాస్త ఉత్కంఠగానే ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులంతా చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ ఉద్దానం ముద్దుబిడ్డగా మరో మైలురాయిని స్థాపించుకుంటారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం మనకి సభా ప్రాంగణం వద్ద కనిపిస్తుంది. పరమేష్, రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. For more updates, please subscribe 99 TV Telugu.